ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం అందంగా ఉంటుందనుకుంది. కన్నవాళ్లను ఎదిరించి మరీ 7 అడుగులు నడిచింది. కానీ ఆ బంధం ఆమెకు సంతోషాన్ని ఇవ్వకపోగా కడవరకు కన్నీళ్లే మిగిల్చింది. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతి ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో జరిగిన ఈ ఘటన ఆత్మహత్య లేక కట్టుకున్న భర్త శ్రీచరణ్ చేసిన హత్య అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ కేసు వెనుక ఉన్న చీకటి కోణాలను ఇప్పుడు చూద్దాం. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు, ఎన్నో కలలతో అత్తారింట అడుగుపెట్టింది విశాఖకు చెందిన టెక్కీ రాధా గాయత్రి. ప్రేమించిన శ్రీచరణ్ను పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ఆమె జీవితంలో చీకటి మొదలైంది. భర్త శ్రీచరణ్ ప్రవర్తన రాను రాను వింతగా మారింది. తనపై నిత్యం అనుమానం, పక్కన ఎవరున్నారో చూపించమంటూ వీడియో కాల్స్, అంతేకాకుండా బెడ్రూమ్లో సీసీ కెమెరాలు, వ్యక్తిగత వస్తువుల్లో ట్రాకర్లు పెట్టి మరీ ఆమెపై నిఘా పెట్టేవాడట. ఈ వేధింపులపై గాయత్రి కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులకు చెప్పుకోగా సర్దుకుపోతుందని వారు నచ్చజెప్పారు. కానీ ఈ నెల 13న ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఒక హోమ్ స్టేలో బస చేసిన గాయత్రి తెల్లారేసరికి విగత జీవిగా కనిపించడం అందరినీ షాక్కి గురిచేసింది. ఇది ఆత్మహత్య లేక భర్త శ్రీచరణ్ చేసిన హత్య అన్నది తేలాల్సి ఉంది. గాయత్రి ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదని, శ్రీచరణ్ ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. మొదటి నుంచి శ్రీచరణ్ ఆమెను మానసికంగా చిత్రవద చేశాడు. ఇది ఖచ్చితంగా హత్యే. నా బిడ్డను బలి తీసుకున్న వాడిని కఠినంగా శిక్షించాలని గాయత్రి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తెల్లవారేసరికల్లా ఫోన్ చేశాడు. బాగులేదు అన్నాడు. ముందు హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నాడు. సరే చూడమన్నాం, అసలు ఏం జరిగింది అవి వీడియో చేశాడండి. అబ్బాయి మా మాటలు రికార్డ్ చేసుకున్నాడండి. మేమేం మాట్లాడతాం, మేమేం చెప్తాం, కొంచెం చూడు బాబు, హార్ట్ బీట్ చూడు, పల్స్ చూడు అని చెప్పారు వాళ్ళ నాన్నగారు. నాకు కూడా అసలు ఏమీ తెలియపరచలేదండి. వాళ్ళు వచ్చే వరకు నాకు తెలియదు. అంతే, టికెట్లు అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు రావాలి అన్నాడు. మాకు తెలియదు బాబు ఎక్కడ రావాలి, నేను చేసేస్తాను, వెంటనే వచ్చేయండి అన్నా. వెంటనే టికెట్లు చేసి ఇద్దరికి పంపించాడు. అంతే అనుకునే. ఈ మసూరి అన్నది మాకు తెలియదండి. అసలు వెళ్తున్నట్టుగా నాకు నా పిల్ల చెప్పలేదండి. నా పిల్లకి న్యాయం కావాలి, నేను తట్టుకోలేకపోతున్నాను. నా పిల్ల అలాంటి పనులు చేస్తుందంటే నేను భరించలేకపోతున్నాను. మద్యం తాగుతుంది అంటున్నారు, అది చాలా కష్టంగా ఉందండి. ఇవన్నీ మీరు ఎలాగైనా నాకు న్యాయమే కావాలండి. నా భర్త అక్కడ అంత దూరంలో ఉండి దానికోసం రాత్రులు కష్టపడుతున్నారు. మీరు మాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. గాయత్రి మాకు సొంత బిడ్డలా ఉండేది. మేము ఎప్పుడూ ఆమెను ఇబ్బంది పెట్టలేదు. పోస్టు మార్టం నివేదిక వచ్చాక నిజానిజాలు బయటపడతాయని శ్రీచరణ్ కుటుంబం వాదిస్తోంది. ఈరోజు రాధా గాయత్రి 10వ రోజు ఆమె మరణించి. సరే, నిత్యకాలతో పాటు వాళ్ళ ధర్మోదకాలు ఆ 2 కార్యక్రమాలు పూర్తి చేయడానికి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా వచ్చిన్నారు. ఆరోపణలే కదా, నిజాలు కాదు కదా. నిజమేమిటో మీకు తెలుసా? మీరు చూడలేదు, నేను చూడలేదు. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, నేను దుఃఖంలో ఉన్నాను, వాళ్ళకి మించిన దుఃఖంలో ఉన్నాను. ఏం జరుగుతుందంటే దానికి మనం ఏం మాట్లాడలేము. మామూలుగా దుఃఖంతో ఉన్నవాడు మాట్లాడడం సహజం, అంత మాత్రమే తప్పని మనం అనుకోలేదు. తండ్రిగా నేను అదే నమ్ముతున్నాను. నా వైపు నుంచి మా అబ్బాయి ఏమి తప్పు జరగలేదు అని నా ఉద్దేశం. వాళ్ళ వైపు నుంచి అల్లుడు అంటే బయటవాడు ఇంచేత మరి వాళ్ళు ఎలిగేషన్ వేస్తారు, సహజం. అది వెళ్దామని అనుకున్నాం మొదట. కానీ నేను అనుకున్న తర్వాత ఏంటంటే యంగ్ కపుల్ మధ్య మనం ఎందుకు, హనీమూన్ మనకన్నీ హనీమూన్లు మిన్నీమూన్లు అన్నీ అయిపోయినాయి. మనం వెళ్ళి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడమే కదా. అందుకని నేను డ్రాప్ అయ్యా. నేను మీ అమ్మ రాలేనైనా నువ్వు వెళ్ళరా అని చెప్పి పంపించాను. కనిపించకపోవడం కాదు, అదేంటంటే SHO ఆఫ్ ముస్సోరీ ఈ కాల్డ్ అని, సార్ ఒకసారి మీరు రావాలి, మీరు కాదు మీ అబ్బాయి ఉంటే ఒకసారి నాతో మాట్లాడమనండి అంటే మనవాడు మాట్లాడాడు. అదే మీరు ఒకసారి రావాల్సి ఉంటుందంటే వస్తాను తప్పకుండా అని బయలుదేరాడు. హనీమూన్లో ఏం జరిగింది అనేది నాకు తెలియదు, నేను అక్కడికి వెళ్ళలేదు. నేను చూడండి, దాన్ని చూసాను, ఎలా చెప్పగలను? నేను చెప్పలేను కదా. అవి నిజమెంత అబద్ధమా అవునా కాదా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది. తర్వాత PM పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ 2 వచ్చాక కోర్టులో లడాయించడమా ఏమవుతుందని తర్వాత తెలుస్తుంది.
ఇప్పటివరకు నేనేం మాట్లాడేవాళ్ళు. రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు బిఎన్ఎస్ 103/1 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఒకవైపు ఆవేదనతో ఉన్న తల్లిదండ్రులు, మరోవైపు తాము నిర్దోషులమంటున్న భర్త కుటుంబం. ఇప్పుడు అందరి కళ్ళు పోస్టుమార్టం రిపోర్టుపైనే ఉన్నాయి. పోలీసులు సేకరిస్తున్న ఆధారాలు ఏం చెబుతాయి? ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుంది అన్నది వేచి చూడాలి.